మహానుభావులు చెప్పే మాటల్లో ఎన్నో అర్థాలుంటాయి. అలాంటి వాటిల్లో ఒకటి కాలాన్ని జయించడం చాలా కష్టం అనే మాట తరచుగా వినిపిస్తుంది కదా. కాలాన్ని జయించడం కష్టమే, కానీ అసాధ్యం కాదు అన్నది అర్థం చేసుకోవాలి. కాలాన్ని శాసించే రూపాన్ని నిత్యం పూజిస్తే తప్పకుండా కాలంలో ఏర్పడే దోషాల నుంచి విముక్తి లభిస్తుంది అన్నది వాస్తవం. అందుకే టైం బాలేదు అని అనుకునేవారు కాలభైరవుడిని పూజించి ఆ సమయంలో మార్పులు చేసుకుంటూ ఉంటారు. ఫలితంగా అడ్డుపడుతున్న శక్తులు పక్కకి తొలగిపోతాయి. కాలభైరవాష్టమి రోజున కూష్మాండ దీపం వెలిగించాలి. ఇంట్లో లేదా కాలభైరవుడి ఆలయంలో ఈ దీపం వెలిగించడం వలన మీకు జీవితంలో అలుముకున్న నల్ల ముసుగులు మంచు తెరల్లా తొలగిపోయి ఉషోదయ కాంతులు వెదజల్లుతాయి. జీవితం సుఖమయమయ్యేందుకు దారులు కనిపిస్తాయి. భైరవుడినే మనం వాడుక భాషలో విశ్వాసపాత్రుడు అని అంటాం. మనిషికి అత్యంత విశ్వాసపాత్రుడు ఎవరు అంటే కాలభైరవుడి స్వరూపంగా భావించి వాటికి ఆహారాన్ని అందించడం వలన కూడా అడ్డుతెరలు తొలగిపోతాయని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు.